నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది. అదేమిటనగా దుర్జనుడి యొక్క అనగా చెడ్డవాడి యొక్క సాధారణ లక్షణాలు ఏమిటి అని చెప్పబడినటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి దుర్జనుడు మనకు ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడటం జరుగుతుంది. ఇది నటన మాత్రమే. ఇదే దుర్జనుడు మనకు వెనకాల మన గురించి ఇతరులకు చెడుగా చెబుతూ ఉండటం జరుగుతుంది. అలాగే మనకు కష్టాలను, మన యొక్క పనులను, ఆటంకాలను చేస్తూ ఉండటం జరుగుతుంది. ఈ దుర్జనుడి యొక్క లక్షణం ఏమనగా నాలుక చివర తేనెను కలిగి ఉంటూ హృదయం లోపల విషాన్ని నింపుకున్నటువంటి వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దుర్జనుడిని ఎప్పుడూ మనము నమ్మకూడదు అని చెప్పబడినటువంటి సూత్రం. అర్థమైందనుకుంటున్నాను. ఈ ఈ యొక్క విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మనవి. అలాగే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి. మరో ముఖ్యమైనటువంటి విషయంతో మళ్ళీ కలుస్తాను. మీ చాణక్య గురు. నమస్కారం.